వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని. వివాదాల్లో నిమగ్నమై ఉన్న చైనాపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన మోదీ. సీఎం బామ్మర్దికి అర్హత లేకున్నా 8,888 కోట్లు పనులు అప్పగించారంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే భారీ కుంభకోణానికి రేవంత్ పాల్పడ్డారని ధ్వజం. అమృత్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా, నిరూపించకపోతే కేటీఆర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ మంత్రి పొంగులేటి ధ్వజం. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు, భారీగా పోలీసుల మోహరింపు. వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం. వైద్యుడిపై చేయెత్తిన పంతం నానాజీ. ఆయన సమక్షంలో వైద్యుడిపై చేసుకున్న అనుచరులు. చెన్నై టెస్ట్లో 280 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. 2 ఇన్నింగ్స్లో 234 పరుగులకు బంగ్లా ఆలౌట్. డీటెయిల్స్ చూస్తే క్వాడ్ ఎవరికి వ్యతిరేకం కాదని, ఇది అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణ తూర్పు చైనా సముద్రంలో వివాదాల్లో నిమగ్నమై ఉన్న చైనాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు మోదీ. అమెరికాలోని డెలావేర్లో జరుగుతున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని ఉద్రిక్తత, సంఘర్షణలు చుట్టుముట్టిన సమయంలో ఈ సమావేశం జరుగుతోందన్నారు. అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని తెలిపారు. 2021లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన జరిగిన తొలి క్వాడ్ సదస్సును ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చాలా తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు సహకారాన్ని ప్రతి దిశలో విస్తరించాయని తెలిపారు. 2025లో ఈ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. मेरे तीसरे कार्यकाल के शुरुआत में ही आज क्वाड समिट में मित्रों के साथ भाग लेते हुए मुझे बहुत खुशी हो रही है. क्वाड की 20वीं वर्षगांठ को मनाने के लिए राष्ट्रपति बाइडेन ने अपने शहर विल्मिंगटन से बेहतर जगह नहीं हो सकती. एमट्रेक जो के रूप में आप जिस प्रकार से इस शहर और डेलावेयर से जुड़े रहे हैं, कुछ वैसा ही रिश्ता आपका क्वाड से भी रहा है. आपके नेतृत्व में 2021 में पहली समिट का आयोजन किया गया और इतने कम समय में हमने अपने सहयोग को हर दिशा में अभूतपूर्व तरीके से बढ़ाया है. इसमें व्यक्तिगत रूप से आपकी बहुत महत्वपूर्ण भूमिका रही है. मैं क्वाड के लिए आपकी दृढ़ प्रतिबद्धता, आपके नेतृत्व और आपके योगदान के लिए आपको हृदय से धन्यवाद देता हूं. फ्रेंड्स, हमारी बैठक ऐसे समय हो रही है जब विश्व तनावों और संघर्षों से घिरा हुआ है. ऐसे में साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड का मिलकर साथ चलना पूरी मानवता के लिए बहुत ही महत्वपूर्ण है. हम किसी के खिलाफ नहीं हैं. हम सभी एक रूल्स बेस्ड इंटरनेशनल ऑर्डर, संप्रभुता और क्षेत्रीय अखंडता के सम्मान और सभी मसलों के शांतिपूर्ण ढंग से हल निकालने का
समर्थन करते हैं। అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ తో ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ముఖ్యమంత్రి గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశం కాగా తదుపరి చర్చల కోసం మార్టిన్ రైజర్ బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఆయా రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. విద్యా, వైద్య రంగాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత బాగుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టిన్ రైజర్ గారు ప్రశంసించారు. ప్రపంచ బ్యాంక్ ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి అర్హత లేకపోయినా 1000 కోట్ల పనులను అప్పగించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో 8,888 కోట్ల అవినీతి జరిగిందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపించి టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు టెండర్లు దక్కేలా చేసిన రేవంత్ రెడ్డి ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం ప్రకారం పదవి కోల్పోతారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అమృత్ టెండర్లపై కేంద్రం విచారణ చేయకుంటే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్క అయినట్టే అనుకోవాల్సి ఉంటుందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే, డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో, తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమరిది తమ్ముడికేమో అమృతం, తెలంగాణ ప్రజలకు మాత్రం విషం అన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని, మా గవర్నమెంట్ని కుటుంబ పాలన అని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను. అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. అమృత్ పథకం నిధుల్లో 8,888 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ చేసిన ఆరోపణల్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆరోపణ నిజమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అబద్ధమని తేలితే కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో కంటే తక్కువ అంచనాలతో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని తెలిపారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు ఎక్కడికైనా వస్తామని ప్రకటించారు. ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,516 కోట్లు, 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి. శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా. అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. టెండర్ వాల్యూ 3,516 కోట్లు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్సులు, వర్క్ కు సంబంధించి ట్యాక్సులు, ఇతరత్రా కలిపే 5,385.05 కోట్లు ట్యాక్సులు అన్ని కలిపి. కాంట్రాక్టుకు సంబంధించింది 3,515 కోట్లు. మీరు 8,888 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా
ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. చిత్తూరు నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఆదివారం ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ ను జిల్లా కార్యదర్శి సురేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ ఎంపీ జయప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాకు వెల్లడిస్తూ మొత్తం 42 టీంలు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయని తెలిపారు. ఇందులో జూనియర్, సీనియర్స్ అనే 2 కేటగిరీలు ఉంటాయని, మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000, మూడవ బహుమతి 1,000 అందజేస్తామన్నారు. ప్రతి ఏడాది ఇకపైన ఈ టోర్నమెంట్ నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు. ఇది ఆంధ్రాలో 3-on-3 అనేసి ఒక బాస్కెట్బాల్ గేమ్. ఇది హాఫ్ కోర్ట్ జరిపిస్తాము. ఇది వచ్చేసి ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాలో జరుగుతూ ఉండే టోర్నమెంట్ చిత్తూరులో. ఇది ఎవ్రీ ఇయర్ జరిపించాలనేసి ఒక ఇది. ఇప్పుడు మెన్ అండ్ జూనియర్స్ వరకు ఆడతారు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 40 టీమ్స్ వచ్చి గేమ్ లో పార్టిసిపేట్ చేస్తా ఉంది. ఫస్ట్ ప్రైజ్ గాను 3,000, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఫర్ ఎంకరేజింగ్ ఆఫ్ చిల్డ్రన్ మెయిన్ ఈ బాస్కెట్బాల్ టోర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు వాస్ట్ గా బాస్కెట్బాల్ బాగా డెవలప్ అవుతుంది ఆల్మోస్ట్ అన్ని ప్లేసుల్లో. ఈ యొక్క డెవలప్మెంట్ కోసం అందరి పిల్లల్ని ఎంకరేజ్ చేసే దానికోసం ఈ యొక్క ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కుషాయిగూడ డిపోకు చెందిన డ్రైవర్ గణేష్ పై ఇటీవల దాడి జరిగింది. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని సజ్జనార్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సంస్థ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యుల్ని కోరారు. అఫ్జల్గంజ్ నుండి గడ్కేసర్ వైపునకు వెళ్తున్న మెట్రో బస్సులో గణేష్ డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వై జంక్షన్ వద్ద కొంతమంది వ్యక్తులు అతనిపై దాడి చేశారు. 6 వ్యక్తులు కలిసి గణేష్ ను తీవ్రంగా కొట్టారు. అపస్మారక స్థితిలోకి వెళ్ల గణేష్ ను తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సజ్జనార్ మాట్లాడుతూ ఈ విషయంలో తమ సిబ్బంది తప్పులేదని బైక్లపై వచ్చిన వారు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన వెంటనే హైదరాబాద్ కమిషనరేట్ ఓయూ పోలీసులు స్పందించారని తెలిపారు. దుండగులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమ సిబ్బందిపై దాడి చేయడం బాధాకరమన్నారు. సిబ్బందిపై దాడికి పాల్పడితే యాజమాన్యం సహించదన్నారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో మంగినపూడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సచివాలయం మండల అధికారుల సమక్షంలో వెల్ఫేర్ అసిస్టెంట్స్, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఏ కూటమి కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల మేరకు పెంచిన పెన్షన్లను సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అందించారని టీడీపీ నాయకులు కొనియాడారు. పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు అతి త్వరలో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందించనుందని ప్రజలకు తెలియపరిచారు. తాను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తామని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మంత్రి పొంగులేటికి సవాల్ విసిరారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తారని బిల్డప్ ఇచ్చారన్నారు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, మీరు నేను హైకోర్టు సీజే దగ్గరికి పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ చేద్దామని కేటీఆర్ కోరారు. సిట్టింగ్ జడ్జి గారు గనక ఇందులో తప్పులు ఏం జరగలేదు అంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రికి ఉంది అంటే డేట్ టైం ఫిక్స్ చేయండి, ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి వెళ్లి సివిసికి ఇద్దామన్నారు. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు. ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు, నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి? సివిసి దగ్గరకు వస్తావా? హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో. మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా, వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి.
ఇంత బరితెగింపు మంచిది కాదు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మలా గీతాంబ మరియు హన్మకొండ ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి అపర్ణాదేవి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడారు. గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 28/9/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టుల్లో మరియు నర్సంపేట పర్కాల మండల కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. కనుక కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసుని రాజీ కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్స్యూమర్ ఫోన్ కేసులు, ట్రాఫిక్ ఈ చలాన్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసుల్ని ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిమిత్తము అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్, అదేవిధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయి వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28/9/2024 అంటే శనివారము, నెక్స్ట్ శనివారం వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ వరంగల్ జిల్లా మొత్తం కూడా, అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు. మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ఏ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు. అవన్నీ కూడా మీరు దీంతో పాటు మేము ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. 100 రోజుల పాలన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటల్ని మండల విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండిస్తున్నామన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని, నాణ్యత లేని పదార్థాలు వాడారని మాట్లాడడంతో భక్తులందరూ ఉలిక్కిపడ్డారన్నారు. ఇవో ఒక మాట చెప్తాడు, చంద్రబాబు ఇంకో మాట చెప్తాడు, ఏంటిది అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్రంలో మీ కూటమి అధికారంలో ఉంది, విచారణ చేపించి నిజాలు తేల్చండి అంటూ కోరారు. 100 రోజుల తాలూకా ఘనతను చెప్పుకోవడానికి పెట్టుకుని చేసే కార్యక్రమాలు చెప్దామని చెప్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఒక మాటను ఆయన మాట్లాడారు. చాలా దురదృష్టకరం, చాలా అభ్యంతరకరం. అలాంటి అనుచితమైన మాటలను వచ్చి అలాంటి ఉన్నత స్థానంలో ఉండి ప్రజలతో ఎన్నుకోబడిన మరి ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు. దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు. ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు, ఈ మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు మనందరం ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతుందో దాంట్లో కల్తీ జరిగిందని, దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత లేని పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడడం చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరి తాలుగా ఒక్కసారి ఉలిక్కబడికి వచ్చినాయి. దయచేసి దాంతోపాటు మనం అక్కడి నుంచి ఏ పార్టీలు ఇవ్వనియండి, దాని మీద వచ్చే చర్చోపాదులు సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ, ఇవాళ పత్రికలో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు, ఇది సమంజసం కాదు. అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు, రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది, ఎంక్వైరీ చేయండి, దాని మీద విచారణ జరపండి. వాట్ ఇస్ ది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే
దానికి సంబంధించి ఉంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిషి ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆతిషితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్ అహ్లవత్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం తెలిసిందే. కొన్ని నెలలు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ మీద విడుదలయ్యారు. జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అతిషి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిషి కల్కాజీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఇంతకు ముందు కేజ్రీవాల్ కేబినెట్ లో ఏకైక మహిళా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 15న జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషిని సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా ఢిల్లీ సీఎం పీఠం ఎక్కిన అతి పిన్న వయస్కురాలిగా అతిషి ఘనత అందుకున్నారు. భాగ్యనగరం హైదరాబాద్ లో ఇవాళ మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కుకట్పల్లి, అమీన్పూర్లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోని విలువైన వస్తువుల్ని కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోధిస్తున్నారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. నల్ల చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని హైడ్రా అధికారులు కూల్చివేయగా తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ బాధితులు చెబుతున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకునివ్వలేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. 50 లక్షలు పెట్టి ఫుడ్ క్యాటరింగ్ స్టాల్ ను కట్టుకున్నానంటూ ఓ బాధితుడు విలపించాడు. కుకట్పల్లి శాంతినగర్ లో బాధితుల రోదనలు మిన్నంటాయి. కాగా ఈ ప్రాంతంలో 20కి పైగా కమర్షియల్ షట్టర్లు నేలమట్టమయ్యాయి. పేదల పట్ల హైడ్రా కర్కశంగా వ్యవహరిస్తూ ఉందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్న హైడ్రా అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమకు కనీసం టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువుల్ని సైతం నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నిర్మాణాలు కూల్చే ముందు మమ్మల్ని చంపేయండి అంటూ కొందరు బాధితులు ఏడవడం కనిపించింది. విలువైన సామాన్లు కూడా బయటకు తీసుకోకుండా ఏమాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాగుంటది అనుకున్నాం కానీ ఇంతనేమో నాయన నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్య, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు. ఇది ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా. నాకు అసలు బూతులే రాకుండా కనీసం సామాన్యంగా పనికి వస్తుంది కదా, సామాన్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రంగరాయ వైద్య కళాశాల ఆర్ఎంసీ వైద్యుడు డాక్టర్ ఉమా మహేశ్వరరావుపై దౌర్జన్యం చేయడం, ఆయన దుర్భాషలు ఆడడం తీవ్ర సంచలనమైంది. వైద్యుడు ఉమా మహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ చంపేస్తా, నన్ను తిట్టాల్సిన పనేంటి నీకు, చదువుకునే కుర్రాలను రెచ్చగొడతావంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు డాక్టర్ ఉమా మహేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. నేనేమి అనలేదండి అంటూ డాక్టర్ ఉమా మహేశ్వరరావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా వినకుండా వైద్యుడి ముఖానికి ఉన్న మాస్కును లాగి కొట్టడానికి ఎమ్మెల్యే చేయెత్తారు. ఇంతలో ఆయన అనుచరుడు వైద్యుడిపై చేయి చేసుకున్నారు. కళాశాల క్రీడా మైదానంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వాలీబాల్ ఆడేందుకు వైద్య కళాశాల క్రీడా మైదానంలోకి బయట వ్యక్తులు రాగా కళాశాల యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కొందరు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి వైద్యులు మిమ్మల్ని దుర్భాషలు ఆడుతున్నారని, మైదానంలో ఆడనివ్వడం లేదని తెలిపారు. దీంతో ఆయన శనివారం రాత్రి కళాశాల క్రీడా మైదానానికి వెళ్లి డాక్టర్ ఉమా మహేశ్వరరావును అసభ్య పదజాలంతో దూషించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డిఎంఈ డాక్టర్ నరసింహం ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైద్య సిబ్బంది అందరూ రియాక్ట్ కావడంతో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దిగొచ్చి క్షమాపణ చెప్పారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతి కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే, అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడానికి కూడా అడగడానికి రాలేదు.
మన కేసు ఫైల్ చేస్తున్నాం, అందరం మనం ఏం లేదు, ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులుగా కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్, ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్, ఎమ్మెల్యే గారు ఏమన్నా తర్వాత రాయాలి. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు, కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు అంతే. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి బీజేపీ నాయకురాలు మాధవిలత సంచలనం ఆరోపణ చేసింది. జానీ అనే వాడికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారని, అందులో జనసేన నాయకుడు నటుడు నాగబాబు కూడా ఉన్నారన్నారు. నాగబాబు గారు, మీకు కూడా ఒక కూతురు ఉంది, మీరు ఇలా మాట్లాడడం సరికాదని, మీ అమ్మాయి కంటే చిన్నపిల్ల, ఇంకా అమ్మాయి జానీ అనేవాడు మీ వరకు మంచి వ్యక్తి కావచ్చు, కానీ అమ్మాయి విషయం వచ్చేసరికి మంచి వ్యక్తి కాడు, సాక్ష్యంగా తానున్నానని మాధవిలత చెప్పుకొచ్చారు. పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి జానీ వచ్చి చాలా పెద్ద రచ్చ చేశాడని, ఆ షూటింగ్ లోనే జానీ మాస్టర్ ఆమెను కొట్టడంతో విషయం తెలుసుకుని అక్కడే ఉన్న డైరెక్టర్ సుకుమార్ దానికి పంచాయతీ పెట్టి క్లియర్ చేశారన్నారు. ఈ విషయం అల్లు అర్జున్ కు తెలుసు కాబట్టి ఆ అమ్మాయికి బన్నీ అండగా నిలబడ్డారని, రీసెంట్ గా విశ్వక్సేన్ మూవీలో కూడా అక్కడికి వచ్చి రచ్చరచ్చ చేసి తనను పెళ్లి చేసుకోమంటూ ఆమెను జానీ టార్చర్ పెడుతున్నాడని పేర్కొన్నారు. ఆ టార్చర్ భరించలేక అతని నుండి దూరంగా వచ్చి సెపరేట్ గా సినిమాలు చేసుకుంటుంది. ఎవరైతే జానీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే, ఇప్పటికైనా మారండి అంటూ మాధవిలత వీడియో విడుదల చేసింది. ఒక ఆడపిల్ల జీవితం ఇది. సో మీకు తెలియకుండా జానీ అనేవాడు మీ వరకు మంచి వ్యక్తి అయ్యుండొచ్చు, కానీ అమ్మాయి విషయంకి వచ్చేసరికి మంచి వ్యక్తి కాదు కదా. అమ్మాయి సైడ్ ఆలోచించాలి కదా. సాక్ష్యంగా నేనున్నానండి, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ అమ్మాయి 6 నెలలేమో, ఆ అమ్మాయికి 17, 18 ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక 6 నెలలు అతనితో రిలేషన్షిప్ లో ఉండింది. అతని మాయమాటలు నమ్మి ప్రేమిస్తున్నానని చెప్తే, సో ఆ తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చేసి ఆ అమ్మాయి సొంత పనులు అమ్మాయి చేసుకుంటుంది. టీనేజర్ అండి అప్పుడు అమ్మాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయికి మొన్న 22 వచ్చిందండి, జస్ట్ 21 నుంచి 22కి వచ్చింది. ఆ అమ్మాయి ఇది పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సాంగ్ షూటింగ్ లో అక్కడికి జానీ మాస్టర్ వచ్చేసి చాలా పెద్ద రచ్చ చేసేసి పెద్ద గొడవ చేశారు. సుకుమార్ గారే దాన్ని పంచాయతీ పెట్టి క్లియర్ చేశాడు. అందుకే ఆ షూటింగ్ లో ఆ ఇష్యూ జరిగింది కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ లో జరిగింది కాబట్టి, ఆ నిజాలు అల్లు అర్జున్ కి తెలుసు కాబట్టే ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ సినిమా యూనిట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కాబట్టి మొన్న ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం రీసెంట్ గా వచ్చేసి విశ్వక్సేన్ మూవీ షూటింగ్ లో కూడా అమ్మాయి కొరియోగ్రఫీ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి కూడా అమ్మాయిని కొట్టడం జరిగింది అతను. అండ్ ఆ అమ్మాయికి 100 మెసేజ్లు పంపిస్తాడు. ఐ మిస్ యూ, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ, ఐ విల్ మ్యారీ యూ, నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా సినిమా షూటింగ్ స్టాప్ చేసి రాకపోతే నేను చంపేస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదు, ఇట్లాంటి చాటింగ్లన్నీ చాలా ఉన్నాయండి. ఈ సాక్ష్యాలన్నీ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ప్రొవైడ్ చేసింది. వీడియో చాటింగ్లు కానీ, లేకపోతే వీడియోలు కానీ, పెట్టిన వీడియోలు కానీ, చాటింగ్లు కానీ, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ కి అమ్మాయి సబ్మిట్ చేయడం వల్ల ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవడం జరిగింది, చార్జ్ షీట్ చేయడం జరిగిందండి. సో దయచేసి ప్లీజ్ ఒక ఆడపిల్లని ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకో, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, లేకపోతే వచ్చి కొడతా అని సినిమా షూటింగ్ లోకి వచ్చి ఆపేసేసి ఆ అమ్మాయికి వచ్చిన 2-3 సినిమాలు కొరియోగ్రఫీ చేసుకుంటుంటే వచ్చి ఆ అమ్మాయి సినిమా షూటింగ్ లను ఆపిచ్చేసి ప్రొడ్యూసర్లతో సినిమాలు క్యాన్సిల్ చేయించారండి. తెలుసా అండి మీకు? సినిమా ఇండస్ట్రీలో ఉన్నానండి నేను. దయచేసి ప్లీజ్ ఇట్లాంటి రాంగ్ ప్రొపగండాలు చేయొద్దు. బంగ్లాదేశ్ పై ఆల్రౌండ్ ప్రదర్శన కారణంగా 2 టెస్టుల సిరీస్ ను టీమిండియా అద్భుతంగా ప్రారంభించింది. 515 పరుగుల విజయ లక్ష్యంతో 2 ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో చెన్నై టెస్ట్ లో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ముందుగా టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. దీనికి సమాధానంగా బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత 2వ ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 287 పరుగుల స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ కు 515 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో శనివారం 3వ రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తన 2వ ఇన్నింగ్స్ లో 4 వికెట్లను కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆదివారం జరిగిన తొలి సెషన్ లో కొద్దిసేపటికి బంగ్లాదేశ్ ఓటమి పాలింది. టీమిండియా విజయంలో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. దీంతో చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్ లో 1 ఆధిక్యంలో నిలిచింది. రవిచంద్రన్ అశ్విన్ విధ్వంసం సృష్టించి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో అశ్విన్ టెస్ట్ లో 37వసారి ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించారు. ఈ విషయంలో అశ్విన్ షేన్ వార్ ను సమం చేశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని. వివాదాల్లో నిమగ్నమై ఉన్న చైనాపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన మోదీ.
సీఎం బామ్మర్దికి అర్హత లేకున్నా 8,888 కోట్లు పనులు అప్పగించారంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే భారీ కుంభకోణానికి రేవంత్ పాల్పడ్డారని ధ్వజం. అమృత్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా, నిరూపించకపోతే కేటీఆర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ మంత్రి పొంగులేటి ధ్వజం. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు, భారీగా పోలీసుల మోహరింపు. వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం, వైద్యుడిపై చేయి ఎత్తిన పంతం నానాజీ, ఆయన సమక్షంలో వైద్యుడిపై చేయి చేసుకున్న అనుచరులు. చెన్నై టెస్ట్లో 280 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. 2 ఇన్నింగ్స్లో 234 పరుగులకు బంగ్లా ఆలౌట్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.